ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము ప్రియమార నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము ప్రియమైన నీతో ఉండని నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము ప్రియమార నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము ప్రియమైన నీతో ఉండని స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా గతించిన కాలం అంత ఇంతవరకు నీ కృపస్థలు ఎత్తుపట్టుకుని బిడ్డలు మమ్మల్ని రక్షించి మరలా ఇటు రీతిలో శుభం చూసే భాగ్యం ఇచ్చినందుకు అట్లాది స్తోత్రములు. అయ్యా సంఘం గ్రామాంత పాపాలు నీ కారణం బిడ్డలందరూ నాయన రత్నరాజు శ్రీజాను దీవించి ఆశీర్వదించి వారిని జ్ఞాపకం చేసుకుని చక్కని ఇద్దరు బిడ్డలు నాయన ఇచ్చిన్నారా చిన్ననాటి నుంచి భయభక్తులో పెంచారు. మహిళని మరి సోని నిద్ర బిడ్డలు దీవించి దీర్ఘాయుష్మంతులు చేయండి. అలనాడు రోజు ఎస్తేలా ఉన్నత స్థితిలో ఉంచండి. ఈ ఫంక్షన్ మంచిగా జరిగించండి. శ్రీధర్ రతన్ కూడా ఉంటే స్వస్థనివ్వండి. నాయన యొక్క ఫంక్షన్ ఎంతో ఆశీర్వకరంగా జరిపించని బిందు మంచిగా మరి ఉండిన బిందులో హస్తాను మీ హస్తం ఉంచండి. పిలువబడిన బిడ్డలందరినీ ఆయా సంఘ బిడ్డలందరినీ వస్తూ మీరు ఆశీర్వదించి వాతావరణం మంచిగా వచ్చి శ్రీజ తల్లిదండ్రుల సహోదరులు అలాగేనైనా రతనరాజు తల్లిదండ్రుల సహోదరులు కూడా దీవించమని ఆయా కృష్ణబాబులు ఏగో బాబులు అందరూ దీవించమని ఆయన సహాయం దయచేసి ప్రారంభించి ముగింపు వరకు మీరు అధ్యక్షుగా ఉండి సేవకులు వస్తున్నారు. వాక్యం మీరు మాట్లాడమని గల పాటలు పరచండి పరిశుద్ధాత్మ ఉంచమని ఇద్దరు దీవించి ఈ ఫంక్షన్ మంచిగా జరిగించి మీరే మహిమాఘనత ప్రభావాలు పొందుకోమని యేసు ప్రభువు వారు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి ఆమేన్. స్తుతి పాత్రుడా నిన్ను భజించెదను వందనమయ్యా యేసయ్యా గణములు పొగడను తరమా నీ ఘన కీర్తిని పాడన వశమా నీ గుణగణములు పొగడను తరమా నీ ఘన కీర్తిని పాడన వశమా పరలోక సైన్యపు స్తుతిగానములతో పరలోక సైన్యపు స్తుతిగానములతో వీణుడనా స్తుతి అంగీకరించుమా వీణుడనా స్తుతి అంగీకరించుమా వందనమయ్యా యేసయ్యా నీకే స్తుతించెదను స్తుతి పాత్రుడా నిన్ను జీవింప సాధ్యమా నీ శిల్వ ప్రేమను వివరింప సాధ్యమా తను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము మము కాచిన దేవా నీకే స్తోత్రము
కాపాడిన తండ్రి నీకు స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకు స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకు స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషము నాలో తానవచ్చిన కాదనక నన్ను కరుణించిన కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషము నాలో తానవచ్చిన కాదనక నన్ను కరుణించిన దేవా నీకు స్తోత్రము. కాపాడిన దేవా నీకు స్తోత్రము. దేవా నీకు స్తోత్రము. నన్ను కాచిన దేవా నీకు స్తోత్రము. చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది గోడలనా వేలాది పొట్టేలనా వేలాది గోడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. వేలాది గోడలనా వేలాది పొట్టేలనా వేలాది గోడలనా వేలాది పొట్టేలనా ఏమి చెల్లింతును. మరణ పాత్రుడనై ఉన్న నాకై మరణించితివ సిలువలో. మరణ పాత్రుడనై ఉన్న నాకై మరణించితివ సిలువలో. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా. వేలాది గోడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. దేశాన్ని నచ్చజెప్పుదునని తెలుసునా. నా తిండు అని నీవు తెలుసునా. నాడు నీ చూపింటూ తెలుసునా. లేయుండునని తెలుసునా. ఎక్కడికైనాను ఎగిరి వెళ్ళి పనులు చక్కబెట్టుదువని తెలుసునా. చక్కపరచువని
ఇదే నా దుఃఖము తెలుసునా. స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థల నివాసులారా ఆయనను స్తుతించుడి. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. పరమాకాశములారా ఆకాశం పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించును గాక. ఆయన వాటిని నిత్య స్థానములుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడములు నియమించెను, ఏదియో దానిని అతిక్రమింపదు. భూమి మీదున్న మకరములారా అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి. అగ్ని వడగండ్లరారా హిమము ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. పర్వతములారా సమస్తమైన గుట్టలారా, ఫల వృక్షములారా సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా సమస్త ప్రజలారా, భూమి మీదున్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. యవ్వనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామమును మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగానున్నది. ఆయన తన ప్రజలకు ఒక శృంగారమును హెచ్చించి ఉన్నది. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం. వార్తలలోని ధ్యాన భాగము ఎనిమిదో వచ్చిన కాడ నుంచి 42 వచ్చిన చదువుకుందాం. అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించును. మార్త అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునేను. ఆమెకు మరియాను ఒక సహోదరు ఉండెను. ఆమె యేసు పాదముల వద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన ఎదుకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరులను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పగలను. అందుకు ప్రభు, మార్త, నీవు అనేకమైన పనులు కూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒకటే, మరి ఉత్తమమైన దానిని ఏర్పరచుకొను. ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. దేవుడు వాక్యం బోధించునుగాక. ఆమె బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరించనీకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసలకు మాదిరిగా ఉండుము. నేను వచ్చే వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. ఆమేన్. యేసు నా వరుడా, పెండ్లి కుమారుడా, నా ప్రియుడా, నా ప్రియ యేసు, నా వరుడా, పెండ్లి కుమారుడా, ఎప్పుడయ్యా లోక కళ్యాణము, ఎక్కడయ్యా మహోత్సవం, ఎక్కడయ్యా లోక
10,000లో అతి సుందరుడా పరలోక సౌందర్య తేజోమయుడా 10,000లో అతి సుందరుడా. గారు ఫోన్ చేసి ఇలాగున ప్రసాదయ్య గారి యొక్క మనవరాలు గారి ఫంక్షన్ ఉంది, ఖచ్చితంగా నువ్వు వెళ్ళాలి అబ్బాయి అని చెప్పినప్పుడు అది నా సొంత కార్యక్రమము అయినప్పటికీ దాన్ని విడిచిపెట్టి దైవజనులు ప్రసాదయ్య గారు, వారి కుమార్తె సుధ గారు, అలాగే కుమార్ రవి గారు వీరందరి ఆహ్వానాన్ని బట్టి ఈ రీతిగా వచ్చి ఆ బిడ్డల్ని ఆశీర్వదించడానికి దేవాతి దేవుడు చూపిన గొప్ప కృపను బట్టి ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకున్నామండి. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకున్నామండి. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి ఎగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానివై ఆభరణ భూషితురాలివైతివి. చాలండి. చిన్న ప్రార్థన. కృపానిధివైన తండ్రి నీ కొందనాలు. ఎంతవరకు మీరు అనుగ్రహించిన అనుకూలమైన పరిస్థితులు, అనుకూలమైన వాతావరణం బట్టి వందనాలు. ఇంతవరకు అనేకమైన పాటలు వాక్య పఠనము ద్వారా నిన్ను స్తుతించి మహిమపరిచిన వారమైనా దేవా, కొద్ది నిమిషములు నీ మాటలు వినగూర్చు ఉన్నామో మాతో మాట్లాడమని మంచి బోధకుడు ఉన్న క్రీస్తు వారి ద్వారా వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన ఎల్లరికూ కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. చదవబడినటువంటి ఈ వాక్య భాగము జాగ్రత్తగా ధ్యానము చేసినప్పుడు లేక ఆలోచన చేసినప్పుడు దేవాతి దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడుతూ నేలన నాటబడి చిగురించినది పెరిగి పెద్దదవునట్లు నేను వృద్ధిలోనికి తేగా నీవు పెద్దదానవి ఆభరణ భూషితురాలివైతివి అనే మాట చూస్తున్నాం. ఈరోజు ఎక్కువసేపు నేను సమయం తీసుకోను గాని ఆ కొద్ది సమయంలోనే 3 అంశాలు మీ అందరితో కలిసి పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నానండి. మరి చక్కని బిడ్డలు ఉదయకాలమే ముస్తాబైపోయి నిజానికి ఆహ్వానితులు అందరూ వచ్చాక అప్పుడు ఈ బిడ్డలు తీసుకొచ్చి కూర్చోబెడతారు. కానీ ఈ బిడ్డలు ఆహ్వానితుల కోసం, బంధువుల కోసం పాపం నీరసం కూడా వచ్చేస్తుందేమో వెయిట్ చేస్తూ ఉన్నారు. నాకు 2 పాపలు దేవుని ప్రియులరా, వారికి ఇంచుమించు ఇంత వేసి కొంచెం పెద్దగా ఇంకో పాప ఉంటుంది. సరే, చాలా సంతోషము. ఈ కార్యక్రమము ఇందాక స్తుతి వాక్యం చదివించడానికి కారణం దేవుడు మన జీవితంలో చేసిన మేలు. 3 విషయాలు అన్నాను కదా. మొదటిది శారీరక ఎదుగుదల, రెండవది ఆర్థిక ఎదుగుదల, మూడవది ఆత్మీయ ఎదుగుదల. ఈ 3 అనుభవాలను గురించి మీతో కొద్ది నిమిషాలు నేను పంచుకోవాలి అని ఆశపడుతూ ఉన్నాను. ఈ రోజున ఆ బిడలైన వారికి జన్మనిచ్చిన ఆ తల్లిదండ్రులైనటువంటి వారు ఎంతో సంతోషంతో తమ బిడలు ఇరువురిని గూర్చి ఎంత చక్కని ఏర్పాటు చేసి మరి బంధువులైన వారిని, గ్రామస్తులను, సంఘ విశ్వాసులను అందరినీ కూడా పిలిచి మా బిడలు యవన కాలములో ప్రవేశిస్తూ ఉన్నారు, నూతన వస్త్రాలంకరణ కార్యక్రమం మేము ఏర్పాటు చేసుకున్నాము కనుక మీరందరూ వచ్చి మా సంతోషములో పాలుభాగస్తులవ్వండి, మా బిడ్డలను ఆశీర్వదించండి అని ఈ కుటుంబ సభ్యులైన వారు, ఆ యవనస్తులైన బిడ్డలైన వారిని బట్టి మనందరినీ ఆహ్వానించగా మీరందరూ కూడా ఈ స్థలములోనికి ఏకీభవించుట చాలా సంతోషము. నిజపూర్ణము, ఆ సంపూర్ణము అనేది కావాలి అంటే ఈ దశ చాలా ప్రాముఖ్యమైనటువంటి దశ. దేవుని పిల్లల ఒక స్త్రీ తల్లి కావాలి అంటే ఖచ్చితముగా ఈ దశ నుండి ఆమె జీవితము పరిపూర్ణముగా
ఆమె తయారవుతుంది అనే విషయం ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఎరిగిన వారు. దేవుని ప్రియ స్నేహితులారా, చాలా మంది లోకములో పిల్లలైన వారు వయసు పైబడుతూ ఉన్నా సరే మెచ్యూరిటీ అనేది లేక హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న వారు చాలా మంది ఉన్నారు. మందులు వాడుచు ఉన్న వారు చాలా మంది ఉన్నారు. ఏ స్త్రీ జీవితంలో అయితే ఈ శుభము అనేది జరగదో వారిని మాసికమ్మలు అంటారండి. ఇంచుమించు వారు వివాహానికి అనర్హులుగా జీవిస్తూ ఉంటారు. కానీ శరీర విషయంలో దేవుడు ఆ బిడలైన వారికి ఇచ్చిన ఎదుగుదలను బట్టి ఈరోజు మనమందరము కూడా స్తుతించడానికి, ఆయన వందించడానికి స్థలములోనికి వచ్చిన వారమై ఉన్నాం. దేవుని ప్రియులారా, నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారములలో దేనిని కూడా మరిచిపోవద్దని వాక్యము సెలవిస్తుంది. ఈ రోజున ఈ ఇరువురు కుమార్తెలైన వారి విషయంలో దేవుడు శరీర విషయంలో చక్కని ఎదుగుదల ఇచ్చాడు. నేను చాలా ప్రాంతాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఆ చిన్నవారు కనిపిస్తూ ఉంటారు. పిలిచి, బాబు నీ పేరేంటి, ఏం చేస్తున్నావు, నీ వయసు ఎంత అన్నప్పుడు వారి వయసు 20-30 సంవత్సరాలు చెప్తూ ఉంటారు. కానీ వారు మాత్రం చాలా చిన్నగా ఉంటారండి. అంటే వారికి శారీరకంగా ఎదుగుదల లేదు. కొంతమంది ఉన్నారు, మా బంధువుల్లో కూడా సబ్ కలెక్టర్ గా చేసిన మా పెద్ద మామయ్య గారు ఉన్నారు. ఆయన వైజాగ్ లో సబ్ కలెక్టర్ గా చేసి రిటైర్డ్ అయ్యారు. ఆయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమార్తె పెరిగి పెద్దదైంది, కానీ ఆమెకు మానసికమైన ఎదుగుదల లేదు. శారీరక ఎదుగుదల వచ్చింది కానీ మానసికమైన ఎదుగుదల లేదు. దేవుడు ఈ రోజున ఈ కుమార్తెల విషయంలో శారీరకమైన ఎదుగుదల ఇచ్చాడు, మానసికమైన ఎదుగుదల ఇచ్చాడు. ఎందుకంటే నేను నిన్ను వృద్ధిలోనికి తేగా అని బైబిల్లో వాక్యము రాయబడింది. కనుక మనల్ని వృద్ధిలోనికి తెచ్చేవాడు దేవుడే. ఒకటి, అది శారీరకమైన వృద్ధి. అంటే బాల్యకాలములో నుండి ఇప్పుడు బిడలైన వారు యవన కాలములోనికి ప్రవేశించిన వారై ఉన్నారు. నిన్ను అలంకరించి నీ చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి నీ చెవులకును ముక్కుకును పోగులను నీ తలకు కిరీటమును పెట్టించితిని. ఏమి జరిగే ప్రక్రియ అనేది చాలా స్పష్టంగా ఉందండి. ఇంకా చదవమ్మా. ఇలాగు బంగారముతోను వెండితోను నేను నిన్ను అలంకరించి, బంగారముతోను వెండితోను నేను నిన్ను అలంకరించి, సన్నపు అవిసెనారయు పట్టును విచిత్రపు కుట్టు పనియు గల బట్టయును నీకు ధరింపచేసి, విలువైన వస్త్రాలు నీకు ధరింపజేసి, గోధుమలను తేనెయు మిక్కిలి సౌందర్య ఆహారం పెడుతూ ఉన్నారంట. చూడడానికి ఎంతో చడపిల్లల అని అంటారు. కానీ రాబోయే తరానికి చెబుతూ ఉన్నాను, మీరు ఆడపిల్లలు పుట్టాలంటే ఏదో పుణ్యం చేసుకో. దేవుని ప్రియ స్నేహితులారా, ఆడపిల్ల అంటే తక్కువ కాదండి. నీవు మరణ పంచుల వరకు తల్లిదండ్రుల క్షేమము కొరకులోనికి తీసుకురావాలని మనం కోరుకుంటాం. ఈరోజు మనం ఉన్నట్టే ఎప్పటికీ ఉండాలని కోరుకోము. దేవుని ప్రియ స్నేహితులారా, శారీరక వృద్ధి అవసరమే, ఆర్థిక పరమైన వృద్ధి కూడా అవసరమే. ప్రతి ఒక్కరూ కూడా దేవుని ప్రియులరా ఇంత చక్కని ఫంక్షన్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మరి దేవుని ప్రియులరా, పిల్లల ఎడల ప్రేమతో, అలాగనే బైబిల్ అంటుంది, నీ బిడలైన వారికి ఆస్తుల్ని కూడా సమకూర్చు అని ఉందండి బైబిల్లో. నీ బిడ్డలకి ఏం సమకూర్చు? ఆస్తిని కూడా సమకూర్చు. మనం జన్మనివ్వడమే కాదండి, మన బిడలైన వారికి ఏమి ఇవ్వాలి? ఆస్తిని కూడా వారి కొరకు మనం సమకూర్చాలంటే ఆర్థిక పరమైనటువంటి వృద్ధి అనేది చాలా అవసరమైనది. మగపిల్లలైన వారికి నేను ఒక మగోండేదని చెప్తున్నాను, ఎంత ఇచ్చినా సంతృప్తి ఉండదండి. ఆడపిల్లలకి కొంచెం పెట్టినా ఆ హ్యాపీనెస్ చెప్పాల అందరితో. ఇక్కడ ఎవరు మాట్లాడలేదు. చిన్ని వాటికి కూడా ఏమైపోతారు. నాకు తెలిసి ఆ చిన్నదైన ప్రేమతో ఇచ్చారా లేదా అనేదే చూస్తారు, కానీ దాని విలువ ఎంత, దాని ఖరీదు ఎంత, దాని బరువు ఎంత, దాని భోగం ఎంత చూడరండి. దేవుని ప్రియులరా, నిజంగా
ఈ మొదటిది శారీరక వృద్ధి, రెండవది ఆర్థిక వృద్ధి, మూడవది ఆత్మీయ వృద్ధి. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విన్నామండి. మరి బైబిల్ గ్రంథం అంటుంది, యవనస్తులు దేని వలన తమ నడతను శుద్ధి చేసుకుందరు, దేవుని వాక్యమును జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అని. మరి పిల్లలైన వారు చిన్నప్పుడు వారికి రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవండి. ఆడుకుంటానికి అటు ఇటు వెళ్ళినా, ఎవరు ఒళ్ళు కూర్చున్నా ఏ రిస్ట్రిక్షన్స్ ఉండవండి. కానీ పెరిగి పెద్దవారు అవుతున్నాయంటే చాలా కట్టుబాట్లు అనేవి వస్తాయి. అప్పుడు వారికి అలకలు కూడా వస్తాయి. నన్ను ఆడుకొనవట్లేదు, బయటకు వెళ్ళనవట్లేదు, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళనవట్లేదు అని. దేవుని ప్రియులరా, మీరు పెరిగి పెద్దవారు అవుతున్నారంటే మీ విషయంలో తల్లిదండ్రుల యొక్క జాగ్రత్త, కేరింగ్ అన్నమాట. దాన్ని మీరు అపార్థం చేసుకోకూడదు. చిన్నపిల్లలు కనుక నేను మీకు చెప్పినా అర్థం కాదు. కానీ ఆత్మీయ వృద్ధి అనేది చాలా అవసరం. మీరు ఎలా అయితే ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అలా ఎలా అయితే మీరు చదువుల్లో వృద్ధి అవుతున్నారో, శారీరకమైన వృద్ధి మీలో కనిపిస్తుందో, మీరు దేవునిలో కూడా చాలా గొప్పగా వృద్ధి అవ్వాలండి. ఈ రోజున చాలా మంది గుడికి వెళ్తారమ్మా, వెళ్తున్నారా లేదా? నా బంగారు తల్లుడు మాట్లాడలేదేట్రా, అక్షంతలు వేసి అన్నం తినేసి వెళ్ళిపోదామంటే నువ్వు ఎక్కడ తగులుకున్నావరా నన్ను అనుకుంటున్నారేమో. మరి వదిలేస్తాను తొందరగానే. దేవుని ప్రియ స్నేహితులారా, చాలా మంది గుడికి వెళ్తున్నారు. 66 పుస్తకాలు ఏంటో చెప్పండి అంటే క్వశ్చన్ మార్క్ వేసి చూస్తారు. 66 పుస్తకాల? మా బడిలో 5 తరగతులే ఉంటాయి, 5 పుస్తకాలు ఇచ్చారు. 66 పుస్తకాలు ఏంటంటే బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. చాలా మందికి తెలియదు. దేవుని ప్రియులరా, 12 మంది శిష్యుల పేర్లు తెలియదు, గోత్రకర్తల పేర్లు తెలియదు, ఆజ్ఞలు తెలియదు, ధన్యతలు తెలియదు. ప్రభు వారు ప్రకటించిన సువార్తలలో ఆయన చేసిన అనేకమైన కార్యాలు తెలియదు. దయచేసి చిన్నప్పటి నుండి మీ పిల్లలైన వారిని దేవునిలో ఎదగడానికి వారిని ప్రయత్నింప చేయాలి. మా అమ్మ నాన్న ఈ మనిషి నాకు అంటగట్టారు, నేను గుడికి వెళ్ళనంట. ఎందుకు వెళ్ళవు? నువ్వు దింపేసి వచ్చేస్తున్నా, మళ్ళీ వచ్చినప్పుడు నేనే నడిచి రావాలి. మరి ఏం చేయాలి? నువ్వే తీసుకురా. సరే మరలా తీసుకొస్తాడు. ఇప్పుడు ఒక రోజున అనుకోకుండా వర్షం వచ్చి అక్కడే ఉండిపోయాడట. చెట్టు కింద ఉండిపోయాడు, వాక్యం వింటున్నాడు. ఆ వాక్యం అతన్ని ఆకర్షించింది. ఆకర్షించి అతను కూడా ఒక రోజున గుడికి వస్తానని భార్యతో చెప్పాడట. సంతోషమా కాదా? తెల్ల బట్టలు వేసుకున్నాడు, వచ్చేసి వెనమాల పురుషుల్లో కూర్చున్నాడు. ఈ బంగారు తల్లి ముందు కూర్చుని ఇక వాక్యం లేదు, పాటలు లేవు, ఆరాధన లేవు, అందరినీ గోకేస్తుందంట. నా మొగుడు వచ్చాడే, ఎక్కడ తెల్ల బట్టలు వేసుకుని అక్కడ కూర్చున్నాడు చూడు, మా ఆయనే వచ్చాడు గుడికి అని అందరికి చెప్తున్నాం. ఆ రోజున పాస్టర్ గారు ప్రార్థన గురించి చెప్పారట వాక్యం. దేవుని పిల్లలు ప్రార్థన గురించి చెప్పగానే ఇంటికి వచ్చింది, అయ్యా చేసుకోవాలట రోజు. మరి నేను తొందరగా తానం చేసేస్తా, నువ్వు కూడా సిద్ధపడిపోయి ఇద్దరు ఎదురు కూర్చున్నారట. ఈ బంగారు బాబు అన్నాడట, ప్రార్థన చేయన్నాడట. నాకు రాదుగా అన్నట. ఈ బంగారు తల్లికి ఏమి రాదు. సంవత్సరాలుగా గుడికి వెళ్తుంది కానీ ఏం చేయడం రాదు. కొంతమంది ప్రార్థన ఎప్పుడు మొదలెట్టారో, ఎప్పుడు ఆమేన్ అన్నారో కూడా తెలియదు. అందరూ కళ్ళు తెరిచి ఇటు అప్పుడైపోయింది, ప్రార్థన అయిపోయింది అంటారు. సరే ఇప్పుడు ఈయన అన్నాడంట, నువ్వు ప్రార్థన చేయవా? ఇంతకాలం ఒక గ్లాసులు ఇస్తే చాలు, మీరు భోజనం కొరకు నన్ను ఇబ్బంది పెడితే నేను రానండి అయ్యా అని చెప్పారండి. మరి అలాగండి అయ్యారండి అని ప్రత్యేకించి మరి నా మీద గౌరవంతో వారు అన్నయ్య గారు మరి ఫోన్ చేసి మరి చెప్పగా నేను వస్తానండి ఎన్ని పనులన్నా. ఆ రోజు మా బాబు నారాజుకి కూడా అన్నదమ్ముల ముగ్గురు కూడా పిలుస్తానండి. ఆ రోజు కూడా రాలేకపోయారు. ఈరోజు ఫోన్ చేస్తే ఎన్ని పనులు ఉన్నా, ఎందుకంటే సశస్త్రాల్లో మరి 3 దిక్కుల్ని జరుపుతారండి. వేల మంది ఎంతో మంది ఉంటారండి. అటువంటి పరిస్థితిలో మరి అమ్మగారికి మరి చాలా మంది చూసుకుని మరి మీరు చూసుకోండి నేను వెళతాను అమ్మగారు చెప్పారు, ప్రసాదయ్య గారు చెప్పారని మరి ఆయన మా మాటను గౌరవించి మరి అప్పారపేట శివారంకటాడిపల్లి వచ్చడానికి మేము చాలా సంతోషంగా మరి విడుపులవుతున్నానండి. ఎందుకంటే మరి ఇక్కడ అప్పారపేటలో అయ్యగారంట మహారాజుకి పాస్టర్ గారు మరి వెళతానన్నారంటండి. మరి ఇదేంటి రాబోయింది అని నేను చాలా బాధపడితే అయ్యగారు చెప్తే, అయ్యా నేను మరి ఎవరికి పంపిస్తాను, మీరు బాధపడద్దంటే ఆ మాటలు ఎవరి దశలో బిడ్డలు ఎలాగుండాలి,
తల్లిదండ్రులను ఎలాగా పెంచాలి, వారిని ఎలాగా వృద్ధి చేయాలి, వారికి ఎలాగా జ్ఞానం నేర్పాలి, చదువు నేర్పాలని చక్కని మరి ప్రవచనాలతో వాక్యంలో చెప్పి ఉన్నారండి. మరి వారు మరి కుటుంబాలని, వారి బిడ్డల్ని, వారికి కూడా ఇద్దరు ఆడబిడ్డలండి, మరి వారి సంఘాలని దేవుడు దీవించి ఆశ్రయించిన గాక. ఏ పండుగ చేసుకున్నా మరి పెద్దయ్య గారు గుంటూరుకి మరి ఆయనే ప్రెసిడెంట్ అయ్యారు. అటువంటి టైంలో మరి ఎప్పుడు కూడా ఆత్మీయతరం శుద్ధ పండుగ చేసుకున్నా, పెద్ద పండుగ చేసుకున్నా, క్రిస్మస్ పండుగ చేసుకున్నా వారు వస్తే కానీ మేము అక్కడ పండుగలు చేసుకునేవారు కాదండి. మరి ఆ టైంలో కూడా యాజకుల దగ్గర ఉన్నా కూడా, నేనప్పుడు మామూలుగా ఉన్నా కూడా అయ్యగారు ఏం చేసుకునేవారండి, నేనంటే చాలా ఇష్టమండి, నన్ను కౌగిలించుకుని సెకండ్ ఇచ్చి ఎప్పుడు ఆత్మీయతరం వచ్చి వెళ్ళేవారండి. మరి నేను అనేవారండి, అబ్బాయి నువ్వు ఏదన్నా నలుగురు మనుషుల్ని మరి చూసుకుని సంఘం పెట్టుకోవచ్చు కదా, ఇప్పుడు సన్నిధి 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 అంట, సన్నిధిలోనే కూర్చుంటా, సన్నిధి ఎక్కడికి వెళ్ళదు, ప్రభువారు ఎక్కడికి వెళ్ళరు, నీతోటే ఉంటారు, నీవు ఆడపిల్లలతో ఉన్నావు, నలుగురు ఆడపిల్లలతో, నేను ప్రెసిడెంట్ని, నేను ఎక్కడైనా నేను ఏదైనా చూసి చేయగలను అని చెప్తే అయ్యగారిని పెద్దండి అయ్యగారండి అన్నానండి. ఎప్పుడు కూడా సంఘాలు కట్టాలి, నేను పాస్టర్ అవ్వాలని ఆశ నా జీవితంలో ఎప్పుడు కూడా లేదండి. ఎందుచేతంటే మరి అయ్యగారు ఇప్పుడు కూడా మా పిల్లల్ని, మా అమ్మల్ని చక్కగా మరి గౌరవించేవారండి. వారికి వారు మరి సంవత్సరం కూడా పరిశ్రమ వెళ్ళేవారండి. ఎవరికి కూడా బైబిల్ మిషన్ వారు ఇక్కడ మా పిల్లలైన వారు అందరూ ఉన్నారండి, వారికి తెలియదండి. మరి ఇరుషులేములు వచ్చాక, అబ్బాయి నీవు రాయి చెట్టు గారికి చివరికి వెళ్ళిపో, నీకు ఒక గిఫ్ట్ ఇస్తా ఉంటాను. ఆయన వెళ్ళేటప్పుడు వల్ల ఎవరికి తెలియదండి, నాకు ఒక గిఫ్ట్ ఇచ్చి వెళ్ళేవారండి. అది నేను ఇప్పటికీ కూడా భద్రంగా దాచుకునేవాడిని ఉన్నాయి. మరి పిల్లరా ఆ అయ్యగారు మరి ప్రెసిడెంట్ అయ్యగారు సేవరత్న బిరుదు కూడా పొందారండి, ఎన్నో బిరుదులు పొందారండి, మహానుభావులండి వారు. మరి అటెంప్ట్ ఆయన మరి సేవలోకి నన్ను పిలిచేటప్పుడు కూడా నేను రానండి అయ్యగారు, నేను సన్నిధిగానే రమ్మంటానంటే, నాకు బ్రెయిన్ ఆపరేషన్ అయ్యాక ప్రభువారు పిలుచుకున్నాక నేను బయటకు వచ్చాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. మరి చనిపోయి బయట పెట్టేసి మరి ఆ టైంలో ప్రభువారు దేవదాసయ్య గారు పరలోకం నుండి దిగి వచ్చి మరి ఆ టైంలో నాకు జీవజాలాలు ఇచ్చి బ్రతికించి మరి సంవత్సరం అయిపోయాక నేను మంచం మీద ఉన్నా, నువ్వు మంచం మీద ఉంటావు కాదు, నా సేవకెళ్ళు, నా సేవ చేయను, లేదా మళ్ళా చనిపోతావు అలాగని చెప్పారండి. అప్పుడు నేను సేవలోకి వచ్చానండి. సేవలో నేను చిన్నవాడిని, వయసులో నేను పెద్దవాడినండి. అందుచేత పిల్లరా మరి అయ్యగారు పిల్లలండి, వారి మాటలతో సమానమే. అయ్యగారు పిల్లలు నన్ను చిన్నగా చూడండి, నన్ను పెద్దగా చూస్తారని ఇప్పుడు కూడా గౌరవిస్తారు. అంత జనంలో కూడా మరి పనివాడి కోటల్లోనైనా శ్రమలోనైనా వారందరూ నా దగ్గరకు వచ్చి సెకండ్ ఇచ్చి చక్కగా మాట్లాడుతూ ఉంటారండి. పాస్టమ్మ గారు అయ్యగారు కూడానండి. అంత గౌరవం నాకు వారి నాన్నగారు అలాగిచ్చేవారు, పిల్లలైన వారు కూడా నాకు అలాగే గౌరవిస్తూ ఉంటారండి. మరి పిల్లారా అటువంటి పరిస్థితిలో ఈ రోజు అయ్యగారు మరి ఇక్కడికి వస్తుంటే నాకు చాలా ఆనందం అయిపోయింది. కానీ నేనైతే ఆత్రేయపరం నిండిపోయానండి. నేను చాలా బాధపడిపోయి నీ సౌండ్లో 2 గంటలు బయలుదేరితే ఆత్రేయపరం 10 అయితే మనం బయలుదేరండి. అయినప్పటికీ నేను ఎన్ని సౌండ్లు పరుగులెడుతూ 10 గంటలకు కానీ వ్యాధికి లేదండి. అయినా దేవుని కృప వల్ల అందరూ చక్కగా పిలిచిన వారు వచ్చారు. కానీ ఇంకా జనం మరి అక్కడ పనులు బట్టి మానేశారండి, వారు కూడా వచ్చేది. మరి దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుచేతంటే ప్రియులారా మరి ఏర్పాటులో దేవుడు ఇచ్చారు, ఏర్పాటుగానే ఇక్కడ జరుగుతుందండి. ఎందుకంటే ఈ రోజు మరి దేవుడి ఏర్పాటును బట్టి ఈ రోజు పెట్టుకోమని చెప్పారు కనుక మేము ఈ రోజు పెట్టుకున్నామండి. 4 రోజులు సన్నిధులు చేశాము, మాకు వర్తమానం ఇచ్చాడు దేవుడు. ఆ వర్తమానం ప్రకారంగా ఈ రోజు పెట్టుకోమని చెప్పారండి. దేవుని స్తోత్రం కలుగును గాక. రెడీ స్మైల్ ఇలా తెలియపరుస్తున్నానండి. అదేవిధంగా మరి పాస్టర్ అయ్య గారికి నాకు హృదయపూర్వక వందనమానాతలండి. వేదిక అందించిన నాన్నగారికి, పాస్టర్ అమ్మ గారికి అందరికీ కూడా
నాకు హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నానండి. నేను ఒక చిన్న విషయం చెప్పాలని నేను ఆశపడుతున్నానండి. సేవారత్న సత్యానందమయ్య గారు మమ్మల్ని చిన్నప్పటి నుంచి కూడా చాలా ప్రేమించి, ఆయన గురించి మనందరికీ తెలుసు. గుంటూరు మీటింగ్ లో ఆయన్ని టీవీస్ లో చూడడం తప్ప డైరెక్ట్ గా మనం చూడలేం కదండి. అటువంటి పాస్టర్ గారు మరి డిసెంబర్ మాసంలో ప్రతి క్రిస్మస్ కి ఆత్రేయపురం గ్రామం వచ్చి ప్రతి ఇయర్ కూడా ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని బ్లెస్ చేసి వెళ్ళేవారు. వాళ్ళ ఈ స్థితిలో మేము ఉన్నామంటే, మా అక్క వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేసినా నేను ఈ యొక్క పదవిలో ఉన్నానంటే అది కేవలం దేవాతి దేవుని దీవెన, అదే విధంగా సత్యానందమయ్య గారి యొక్క బ్లెస్సింగ్స్ అని నేను మనస్ఫూర్తిగా తెలియపరుస్తున్నానండి. ఎందుకంటే ఇవాళ అయ్యగారు ఇక్కడికి వస్తున్నారంటే మేము అసలు తలంచలేదండి, అసలు ఊహించలేదు కూడా. మాకు దేవాతి దేవుడు ఇచ్చినటువంటి అదృష్టం, మా బిడ్డలకి అయ్యగారి వారి యొక్క బిడ్డల ద్వారా మా బిడ్డలకి ఇట్టి బ్లెస్సింగ్స్ దేవాది దేవుడు ఇస్తున్నందుకు నేను మనస్ఫూర్తిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. మరి మా బిడ్డలను మనస్ఫూర్తిగా అయ్యగారు దీవించి బైబిల్ మిషన్ బిడ్డలు వృద్ధిలోనికి వస్తారు అనేటువంటి మరి ఆశ్చర్యమైనటువంటి మాట నేను విశ్వసిస్తున్నానండి. ఎందుకంటే ఎంతో బిజీ అయ్యగారు ఫాస్టింగ్ ప్రేయర్ లో ఉండి మా బిడ్డలను దూరం నుంచి బ్లెస్సింగ్ చేయడానికి వచ్చినందుకు ఆ దేవాతి దేవుని యొక్క కరుణ దీవెన వాత్సల్యం మా బిడ్డల మీద ఉందని నేను విశ్వసిస్తున్నానండి. అదేవిధంగా ఆనందపాలు అయ్యగారు ఇక్కడికి లేనప్పటికీ వారికి కూడా మరి దేవాతి దేవుని నామంలో వందనాలు తెలియపరుస్తున్నాను. కోరుకోండి అయ్యగారికి కూడా వారు మమ్మల్ని సహోదరులను ప్రేమించినట్టుగా ప్రేమిస్తారండి. ఎక్కడ చూసినా కూడా మరి సత్యానందమయ్య గారు అయితే మరి విడిచి వెళ్ళిపోయారు, కానీ వారి వృత్తుల్లో వారి బిడ్డలతో మాకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి దేవాతి దేవుని నేను అనునిత్యము కూడా స్తుతిస్తూ ఉన్నానండి. మరి మా బిడ్డలకి మరి ఒకసారి అయ్యగారు బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్న మాటలు ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. స్తోత్రములు మహాపరిషుద్ధుడు, ప్రేమ నమ్మకము గల మా ప్రియపరలోక తండ్రి, మీ పరిశుద్ధ బంగారు పాదాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇటు రీతిలో ప్రారంభించి కూడా ఇంతవరకు మీరు అధ్యక్షులుగా ఉండి మీరే మంచిగా నాయన కీర్తనందరూ మీరు మహిమ పొందారు. ఆయా అమూలమైన వాక్యములు దోసులు తీసుకొచ్చి ప్రభా శ్రీజ తల్లిదండ్రులు వారు ఆత్మీయ మరి సేవకుల్ని తీసుకొచ్చి పెద్దయ్య గారు అంటే వారి గురించి వారు తల్లిగారి గురించి ఎంతగానో చెప్పారు. వారి కుమారులు వచ్చి అమూలమైన వాక్యములు ఎంతగానో వివరించారు. బిడ్డలిద్దరూ కూడా నాయన వాళ్ళు ఆయా యవన కాలంలో ఉన్నారు కనుక ఎలాగాలు జీవించాలని అమూలమైన వాక్యములు పశుడు గ్రంథంలో చూపించి బిడ్డలకి చక్కగా ఆయా వివరించారు. ప్రభులు ఆయా మీరెంత భయభక్తులుగా ఉండాలో దేని వాక్యం ముందుగా మీరు చదువుకొని ఉదయం సాయంకాలం వరకు మంచిగా ప్రతిరోజు కూడా ఇలాగ ఆశింపబడతాయి వాక్యం చదువుకోవాలని ఆధ్యాత్మికంగా మానసికంగా వ్యవహారాలు ఎలా ఉండాలో నాయన నీ బిడ్డలకు అమూల్య వాక్యములు వచ్చిన బిడ్డలందరికీ, ప్రేమ గారు ఉన్న బిడ్డలకి, సంఘ బిడ్డలందరికీ ఆయా ముఖ్యంగా ఇద్దరు యవనస్తు బిడ్డలందరూ మరి చెప్పి ఉన్నారు ప్రభా. నీ దోషంతో మీరు మాట్లాడే అమూల్య వాక్యములు ఆయా మీరే వాక్యాలు హృదయంలో నాటింప చేసుకుని వచ్చిన బిడ్డలందరూ ఎంతగానో వాక్యానుసారంగా బ్రతుకుతారు. సహాయము దయచేయండి ప్రభా. ఇచ్చిన ఈ బిడ్డలు అయా నాయన ఇద్దరు బిడ్డలు దీవించి దీర్ఘాయుష్యవంతులు చేయండి ప్రభా. అదేదో ఎలా అయితే పేతురు స్వరానికి మరి తలుపు తట్టినప్పుడు వాళ్ళందరూ కూడా ఉండి లోపల ప్రార్థించుకుని చెందగా ఆయా రోజే వచ్చి ఆయా పేతులు మరి తలుపు తట్టినప్పుడు పిలిచినప్పుడు ప్రభా మరి రోజు ఎలాగైతే ఆ స్వరం గుర్తుపట్టిందో అలాగా రోజు మరి సేవకులు మీ స్వరాన్ని గుర్తుపట్టి భయభక్తులుగా ఉంటారు. సహాయం దయచేయండి ప్రభా. కొరింథీ పత్రికలో అపోస్తలుడు పౌలు గారు మరి చెప్పుచున్నారు, పిల్లలుగా ఉన్నప్పుడు పిల్లవాళ్ళు శ్రేష్ఠులుగానే ఉన్నారు, పెద్దవారు అయ్యారు కనుక పెద్దవాళ్ళు ఎలాగైతే భయభక్తులుగా ఉంటారో అలా ఉండాలని యవనస్తుల గురించి కూడా చెప్పారు ప్రభా. సేవకులు చెప్పారు, యవన కాలంలో నువ్వు మంచిగా ఉండాలి, ఎవరిని బట్టి ఎవరిని తృణీకరించవద్దని అమూలు వాక్యం వివరించారు ప్రభులు వారు. అట్టి రీతిలో ఈ బిడ్డలు కూడా మంచిగా ఆశీర్వకరంగా ఉంటాయి, నేను భయభక్తుల స్త్రీలా ఉంటాయి. అలనాడు ఇస్తారు ఎలా భయభక్తులుగా ఉందో అయా నాయన గొప్ప దేవుడు నాయన తల్లిదండ్రులు లేకపోయినా ఆ నాయన ముద్దుగా చెప్పినట్లు ఎలా భయభక్తుగా పెరిగిందో అలాగే ఉండబట్టే నాయన ఎంతగానో ప్రభా రాజ్యానికి రాణిగా అహోసరాజు మరి భార్య ఉంటాయి అరుపు రాణిగా చేశారు. అట్టి రీతిలో బిడ్డలిద్దరూ కూడా జీవించి ఆశీర్వకరంగా భయభక్తులుగా ఉంటారు. సహాయం దాయిచ్చేయమని మందిరానికి వచ్చి మా పక్కనే కూర్చుంటారు బిడ్డలు ఎప్పుడు. అయా నాయన తల్లిదండ్రులు కూడా ఎప్పుడు వచ్చేలాగా సహాయం దాయిచేసే బిడ్డలు ఎప్పుడు కూడా నీ మందిరాన్ని నడిపించి భయభక్తులుగా ఉంటారు. సహాయం దాయిచ్చేయమని చదువులు ఉన్నత స్థితిలో ఉంటుంది. పెద్ద బాబాట్లో పెద్ద గొప్ప కార్యం జరిగించండి.
సహాయం దయచేయమని ఇద్దరు బిడ్డలు కూడా దీవించమని, అలాగే అలాగే చక్కనిది అన్నట్లుగా పెళ్లిలో మ్యారేజ్లు చెప్పారట్టి రీతిలో బైబిల్లో ఎంతగానో పరిశుద్ధమైన స్త్రీలు ఉన్నారు. అలాగా ప్రభా లెక్కింపబడిన స్త్రీలాగా జ్ఞానవంతులాగా ఈ బిడ్డలు ఉంటారు. సహాయం దయచేయమని, తల్లిదండ్రులు పేర్లు తెచ్చే బిడ్డలాగా ఉంచమని, భయభక్తులుగా ఉండేలాగా ఎవరికారు ఉన్నారు భయభక్తులుగా ఉండేలాగా సహాయం దయచేయమని, తాతయ్య గారిని అమ్మమ్మ గారిని వారి యొక్క పెద్దమ్మలు పిల్లలు వారి కుటుంబాలు కూడా ఆశీర్వకరంగా ఉంటారు. సహాయం దయచేయమని, నాయనమ్మ గారు తాతయ్య గారి పిన్ని చిన్నారి కుటుంబాలు కూడా దీవించమని, వచ్చిన రక్త సంబంధులు ఆయా మరి సంఘ బిడ్డలు అందరూ బంధువులు అందరూ కూడా వచ్చి ఉన్నారు. అందరూ కూడా వాక్యాన్ని ద్వారా బలపడేలా చేయమని, ఆయా అన్ని విషయాలు కూడా తోడుగా ఉంచమని, సమస్త ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ యేసు వారి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మహిమ గల యేసు స్వామి నామమునకు వేలాది స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు, వినతులు ప్రణతులు సమస్తతులు మంగళహారతులు మీకే చెల్లించుకుంటున్నాము. ప్రభువా ఇదే నాయన ఈ కార్యక్రమము రోజుని సన్నిధిలో నీ చేతులకు అప్పచెప్పుచు ఉన్నాము. ప్రభువా దేవా ఇదే నాయన ఈ సమయమును ఈ ఘర్యము ప్రభు ఈ రోజును నువ్వు చూపించావు, నువ్వు చేస్తూ ఉన్నాము. నీకు ఎన్నో వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ప్రభువా ఇదైనా ఇచ్చినందుకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నా తండ్రిని ఇచ్చిన తల్లిదండ్రుల్లో నాయన చిన్నపిల్లలుగా బ్రతుకారు ప్రభా నీకు వందనాలు. ఇప్పుడు పెద్ద స్థితిలో నాయన బిడ్డలను పెంచావు నాయన నీకు వందనాలు. తల్లిదండ్రులకి గౌరవమైగా బిడ్డలుగా తయారు చేయను ప్రభా నాయన. ఇదిగో నీ యాజకులైన వారికి చక్కని స్థితిలో నిలబెట్టు ప్రభా నీకు వందనాలు. వృద్ధుని బిడ్డలు వృద్ధులోనికి వస్తారని సెలవిచ్చిన తండ్రి, వృద్ధి చేయనైనా అభివృద్ధి చేయనా నిస్తరింప చేయనా ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు. బుద్ధి లేని కంజికల్లా ఉండకుండా బుద్ధిగల కంజికల నిత్యము నీ సన్నిధిలో నీ వాక్యము చదువుతూ నాయన చక్కని స్థితిలో బిడ్డలు నడిపించండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. బిడ్డలు నా తండ్రి గొప్ప స్థితిలో ఏర్పరచుకో ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు. చిన్న వయసులో రతైన బహుమతులుగా ప్రభు ఇదిగో ఇప్పుడు వరకు చక్కని స్థితిలో నడిపించిన గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన ఫంక్షన్ చేయాలని బిడ్డలు అడుగుతున్నారని చెప్పగా నా తండ్రి అయా వారి ఇష్టాన్ని బట్టి నాయన నా తండ్రి వారి సంతోషము మా సంతోషము నాయనని చేస్తే మేము ప్రార్థనలో పెట్టాము నాయన నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈరోజు చక్కని స్థితిని ఏర్పరిచి వాతావరణమును ఎదుపులో ఉంచుకుని ప్రభా రాత్రి సమయం ఉదయం సమయం కూడా వర్షం రాకుండా కాపుదల భద్రత ఉంచమని మేము ప్రార్థించగా నీవు ఇలా ఉంచావు నాయన నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. వినుతులు ప్రణుతులు సమస్తుతులు నాయన ఏమిచ్చి నీ రుణం మేము తీర్చలేము కానీ వేళ నీ స్థుతులే నీకు అర్పణలుగా ఇస్తూ ఉన్నాం ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు. పిల్లలిద్దరిని చేతులు గొప్ప చెప్పుచున్నాను నాయన. సమస్తంలో నీవుండి నాయన తండ్రి సమస్త కార్యం నీ కృప వల్ల వారికి ద్వారా నీకు మహిమ పొందేటట్లు చేయి నాయన. నీ సహాయంతో నిప్పటి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ ప్రాంగణం చుట్టూ దోతల కావలు కూర్చుని నాయన విందు చేస్తున్నారు నాయన. విందుకి అనేక మంది నీ సన్నిధికి వచ్చి ఇదిగో నాయన ఇక్కడ పాల్గొన్న బిడ్డలు నాయన ఈ పేటలో ఉన్న బిడ్డలందరూ కూడా వచ్చి దీవించి ఆశీర్వదించి విందు చేసి వెళ్ళేటట్లు సహాయంతో నిప్పటి తండ్రి. ఇష్టమ్మ గారిని కూడా దీవించండి ఆశ్రయించు ప్రభా. ఇక్కడ అధికారులు ఉన్నారు నాయన, పాస్టర్ గారులు ఉన్నారు నాయన, వారిని కూడా దీవించి ఆశ్రయించు నాయన. వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఈ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నేటి దిన కాలము ఈ కార్యక్రమాన్ని తండ్రి మీరే ఈ స్థలములో ఉండి తండ్రి ప్రారంభము నుంచి ఇంతవరకు మీ ఆత్మను ఈ స్థలములో ఉంచి కార్యక్రమాన్ని జరిపించిన రీతిని బట్టి మీకు బలవంతుని చేతులలో బాణములు వంటి వారు అని తండ్రి మీరు వాక్యము ద్వారా సెలవిచ్చి ఉన్న మాటను బట్టి వారు నాయనా ప్రభ చురుకైన రీతిలో ప్రభ బాణము ఎంత చురుకుగా తండ్రి ప్రభ ఇదిగో పని చేస్తూ ఉన్నదో నాయన అట్టి రీతిలో ప్రభ యవన కాలములో ఉన్న ఈ బిడ్డలు ప్రభ ఇంతవరకు నాయన ఇన్ని దినాల వరకు నాయన వారు భూమి మీద నాయనా ప్రభ జన్మించిన దినము నుంచి ఈ దినం వరకు నాయన వారు బాల్య దశలో ఉన్న రీతిలో వీరి యవన కాలములోనికి నడిపించి నాయన వారిని ప్రభ బలపరిచిన రీతిని బట్టి నాయన ఇదిగో నాయన ఇంతవరకు వారి యొక్క జీవితం అంతా ఇదిగో చిన్న పిల్లల వలె నడిచి ఉన్న ఆ రీతి నాయన ఈరోజు యవన కాలములోనికి నాయన నడిపించిన సందర్భాన్ని బట్టి నాయన మీ యొక్క యవన బలము శక్తి నాయన వారిలో ఉంచి నాయన మీ కొరకు వారు బలమైన రీతిలో పనిచేసేవారిగా వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులను బట్టి నాయన
ఇదిగో నాయన కుటుంబ సభ్యులను బట్టి నాయన, బంధువులను బట్టి, మిత్రులను బట్టి, స్నేహితులను బట్టి, ఇరుగు పొరుగు వారిని బట్టి, ఏకీవించిన బిడ్డలందరిని బట్టి అయినా ప్రభువా వారిని ఆశీర్వదించుచు ఉండగా మొదటి ఆశీర్వాదపు దీవులు ప్రభువా మీరు నిండుగా మెండుగా వారిని అనుగ్రహించిన ఆయన వచ్చిన వారందరి దీవులను కూడా తండ్రి వారికి నిండుగా ప్రభువా మీరే తండ్రి ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని ఇంతగా నాయన మీరు నడిపించిన రీతిని బట్టి నాయన మా యొక్క దైవజనులైన ప్రభువా ఇదిగో నా తండ్రి ప్రభువా సుధాకర్ అయ్య గారిని తండ్రి దూర ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి నాయన అనుకోకుండా నాయన ఈ కార్యక్రమానికి నడిపించిన దేవా మీకు వందనాలు. నిజమే నాయన ప్రభువా మా గురువర్యులైన ప్రభు దైవజనులు తండ్రి నాయన మా పెద్దయ్య గారి యొక్క ప్రత్యేకమైన తండ్రి అనుభవాలు ప్రభు నాయన ఈ కుటుంబ సభ్యులైన వారి గురించి మాట్లాడితే నాయన మేము కూడా ఎంతో సంతోషించాం, ఆనందించాం. నిజమే నాయన ప్రభువా వారి యొక్క భక్తి జీవితం నాయన, వారి నమ్మకమైన జీవితం, విశ్వాస జీవితం నాయన నేటి కాలంలో వీరి జీవితంలో నాయన ఇంతగా వృద్ధి పొందింది, అభివృద్ధి పొందిందని తండ్రి ఇదిగో నాయన ఈ బిడ్డలకి జన్మనిచ్చిన తల్లి నాయన ఎంతో సంతోషంగా నాయన చక్కటి విలువైన మాటలు చెప్పిన సందర్భాన్ని బట్టి వారి యొక్క తండ్రి ప్రభా ఆత్మ ద్వారా నాయన ప్రభా పరలోకములో ఉన్న వారి ఆత్మ సహాయముల ద్వారా నిత్యము కూడా తండ్రి ప్రభా వారి ప్రార్థనా విజ్ఞాపనలు ప్రభా ఈ కుటుంబానికి ఇంకా వర్ధిల్లునట్లు ప్రభా మీరు కృప చూపించి నడిపించి సహాయమును చేయమని, అలాగే నాయన ప్రభు ఈ సమయంలో ప్రభా ప్రసాదయ్య గారిని బట్టి ప్రభా వారి సేవా కార్యక్రమాలను బట్టి మీరు వృద్ధిపరిచి అభివృద్ధిపరిచి నడిపించి నాయన ఏకీవించిన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి నన్ను దీవించారు, నన్ను దీవించలేదనే నేరము మీ మీద వాలకుండా నాయన ఈ యొక్క కార్యక్రమానికి ఎంతమంది అయితే హాజరై ఏకీవించిన ఆయన ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొందుకున్నారు అందరినీ మీరు ఆశీర్వదించి గొప్పగా దీవించిన ఆయన ఏర్పాటు చేసిన విందును కూడా అందరూ స్వీకరించిన ఆయన తృప్తిగా నేను అందరూ ప్రభు గృహాలకు చేరగలిగిన ధన్యత సహాయమును చేసి నడిపించి దీవించమని యేసు నామములో వేడుకొనుచున్నాము పరమ తండ్రి. మా తల్లిదండ్రుల మహిమ నిరంతరం ఆమేన్. సంపూర్ణ విజయం హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దీవించునుగాక భూమి చేసిన వాడు పోషించునుగాక రక్షకుండవు క్రీస్తు రక్షించునుగాక పరమ వైద్యుడు స్వస్థపరచుచుండునుగాక పనులన్నిటిని సఫల పరచుచుండునుగాక దైవాత్మ ధైర్యంబు తెచ్చుచుండునుగాక అంతా నా మోక్షంబు అందా చేయునుగాక విజయము ఈ పాట వినువారి కామే. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సర్వలోకనాథ సకలం నీవేగా సర్వలోక రాజా సర్వము నీవేగా సన్నుతింతును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును.
తీయగా నీటిని ద్రాక్షారసము చేసి కనలేని అంధులకు చూపునొసగి చెవిటి మూగల బాగుపరచితివి. నీక సాధ్యమేది లేనే లేదు ఇలలో, ఆశ్చర్యకారుడా గొప్ప దేవుడవు. సర్వలోకనాథ సకలం నీవేగా, సర్వలోక రాజా సర్వము నీవేగా. సన్నుతింతును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా. సర్వలోకం నీ మాట వినును. మృతుల సహితము జీవింపజేసి మృతిని గెలిచి తిరిగి లేచితివి. నీ రాజ్యములో నీతో వసింప కొనిపోవ త్వరలో రానుంటివే. ఇక సాధ్యమేది లేనే లేదు ఇలలో, ఆశ్చర్యకారుడా గొప్ప దేవుడవు. సర్వలోకనాథ సకలం నీవేగా, సర్వలోక రాజా సర్వము నీవేగా. సన్నుతింతును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా. సర్వలోకం నీ మాట వినును. చూపులు ఉన్నా, కనురెప్పల మాటున ఉన్నా, తన చప్పుడు నీదేనా. చూస్తున్నా పెదవులపై నవ్వులు ఉన్నా, పెదవంచున చిగురేస్తున్నా, అవి ఇప్పుడు నీవేనా. నిజమేనా దూరంగా గమనిస్తున్నా, తీరానికి కదిలొస్తున్నా, నా పరుగులు నీవేనా. ఆశలు నీవేనా. పువ్వులకు రంగేయాల, చుక్కలకు మెరుపేయాల, గాలినే చుట్టేయాల, తేలిపోనా. పువ్వులకు రంగేయాల, చుక్కలకు మెరుపేయాల, గాలినే చుట్టేయాల, తేలిపోనా. హాయిలోనా ప్రపంచాన్ని నేను ఇలా చూడలేదు, సమస్తాన్ని నేనై నీతో ఉండనా. సంతోషాన్ని నేను ఎలా దాచుకోను, సరాగాల నావై సమీపించనా. నా చిన్ని చిన్ని చిట్టి చిట్టి మాటలన్నీ మూటగట్టి వేళ, నా బుల్లి బుల్లి అడుగులు అల్లి బిల్లి దారులన్నీ దాటేలా.
చేరుకుంటా నీలో దాచుకుంటూ నన్నే చూడనా మన పరిచయం ఒకటే పరి పరి విధములు లాలించి ఆ పరిణయం ఎప్పుడని మనసి పొడి పొడి ఊరించి చేయి చేయి కలపమని పువ్వులకు రంగేయాల చుక్కలకు మెరుపేయాల గాలినే చుట్టేయాల తేలిపోనా పువ్వులకు రంగేయాల చుక్కలకు మెరుపేయాల గాలినే చుట్టేయాల తేలిపోనా హాయిలోనా. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో
ఈ లవ్ అనేది బబ్లు గమ్ము, అంటుకున్నదంటే పోదు నమ్ము. ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము. ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము, ప్రేమ నా పలేవు నన్ను నమ్ము. ఎటగానే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే. అరే దేవుడా దాని తలో పడే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే. జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే. జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. మల్టీప్లెక్స్ లోని ఆడియన్స్ లాగా మౌనంకున్నా గానీ అమ్ము, లోన దండనగా జరిగిందే నమ్ము. దిమ్మ తిరిగి నాది మైండ్ సిమ్ము. రాజుల కాలం కాదు, రథము గుర్రం లేవు. అద్దం ముందర నాతో నేను యుద్ధం చేస్తా అంటే గాజుల చేతులు చాపి దగ్గరకొచ్చిన నువ్వు చెంపల్లో చిటికేసి చక్రవర్తిని చేసావే. చిన్నగా చినుకు తుంపరడిగితే కొండ పుటగా తుఫాను తెస్తివే. మాటగా మల్లె పువ్వు నడిగితే ముటగా పూల తోటగా పైనొచ్చి పడితివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే. జిందగీకే అడ్డ బొమ్మై జంట కట్టుకుంటివే. వేలి నిండా నన్ను తీసి పట్టు పెట్టుకుంటివే. గాలి కింది పువ్వు నేను నెత్తి నెట్టుకుంటివే. పోలికేది నాకు తట్టలేదు కానీ అమ్ము, ఈ లవ్ అనేది బబ్లు గమ్ము, అంటుకున్నదంటే పోదు నమ్ము. ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము. ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము, ప్రేమ నా పలేవు నన్ను నమ్ము. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే. నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే. కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే. కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారమాయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. అన్నిటికీ ఎప్పుడు ముందుండే నేను, నీ వెనకే ఎప్పుడు పడుతూ ఉన్నాను. ఎవ్వరికి ఎప్పుడు తల వంచని నేను, నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను. ఇంత బతుకు బతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే, ఇసుమంత నన్ను చూస్తే